నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. ఈ నగరానికి ఏమైంది అనే పదం వింటే అది ఎవరు, ఎందుకు, ఎప్పుడు రాశారో ఎంతో కొంత గెస్ చేయొచ్చు. కానీ ఏమైంది గోవాకి? ఏ గాలి సోకింది, ఏ దిష్టి తగిలింది, ఏ చెడు చూపు, ఏ కంట్రీ బ్రూట్స్ చూపులు, వాట్ ఐ మీన్ ఏ విదేశీ విషపు చూపులు గోవా బీచ్ మీద బిచ్లా పడ్డాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ దేశాల్లో గోవా బీచ్కు ఉన్న బ్రాండ్ నేమ్ తెలియని వాళ్ళు చర్చకు తెరలేపారంటే నమ్మబుద్ధి కావడం లేదు. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గోవా బీచ్లో ఏరులై పారుతున్న విషం, ఏరులై పారుతున్న రక్తం ఏ ఢాకిని షాకిని పిశాచకులకు ఆహారమైపోతుంది. ఇక్కడకు వచ్చే విదేశీ అమ్మాయిల నుంచి మొదలు పెడితే దేశీయ అమ్మాయిలు కూడా నిర్జీవమై శవాలుగా మారిపోతున్న వైనం ప్రభుత్వాల దృష్టికి రావడం లేదా? వెల్కమ్ టు బర్నింగ్ బుల్లెట్. వేల ప్రభుత్వాల దృష్టికి ఫిర్యాదులు వచ్చినా ఇదంతా కామన్లే అనుకుంటున్నారా? దేశ విదేశాలకు వెరీ బిగ్ ఎఫర్ట్గా మారిన ఓ అందమైన విలాసవంతమైన గోవా ఇప్పుడు కోరలు చాచి రక్తాన్ని కోరుతుందా? అందరికీ ఆనందాన్ని ఆహ్లాదాన్ని పంచే గోవా బీచ్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు కుప్పలు తెప్పలుగా కాకపోయినా ఆనందాన్ని ఆహ్లాదాన్ని పంచే గోవా బీచ్లో ఏం జరుగుతోంది? దేశ సంపదలో ఓ ప్రత్యేక భాగమై గోవా బీచ్ ఇప్పుడు రక్తాన్ని బలి కోరుతుందా అనే అనుమానాలు ముఖ్యంగా విదేశీ టూరిస్టుల్లో బలిపడిపోతున్న వేళ గోవా బీచ్లో నమ్మి నమ్మలేని పచ్చి నిజాలపై ఓ ప్రత్యేక కథనం. మనం ఇప్పుడు చూస్తున్నది గోవా బీచ్, ద మోస్ట్ బ్యూటిఫుల్ టూరిజం స్పాట్, నాట్ ఓన్లీ ఫర్ ఇండియా బట్ ఎంటైర్ ఫర్ ఇంటర్నేషనల్ వైడ్. ఇదొక అతిపెద్ద టూరిజం స్పాట్ అని గత చరిత్రను తిరగేస్తే చాలా తేలిగ్గా అర్థమవుతుంది. ఆనందాలతో పాటు అందాలను పంచిచ్చే గోవా బీచ్లో వినోదాల కోసం వచ్చే మహిళల మాన ప్రాణాలకు సెక్యూరిటీ లేకుండా పోతుంది అనే అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. ఆదమరిచి నిద్రపోతే మనిషితో సహా అంతా చీకటిలో మాయం చేసే మాయా మత్స్యేంద్రియులు, జగజ్జంత్రీలు ఉన్నారని తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వాస్తవానికి మరింత లోతుగా అధ్యయనం చేస్తే అందాలు చిందే స్వర్గధామం గోవా బీచ్ అని అంటారు టూరిస్టులు. అందుకే ఇప్పటికీ గోవా బీచ్ అంటే ఒక ప్రత్యేక బ్రాండ్గా దేశ విదేశాలను తన ప్రత్యేకతను చాటుకుంటోంది. వేసవి గాలులు మొదలైన వెంటనే వేసవి తాపాన్ని భరించలేని టూరిస్టులు గోవా బీచ్లను ఎంచుకుంటారనేది పలువురి అభిప్రాయం. సో 3 కాలాలు గోవా బీచ్లో టూరిస్టులతో కళకళలాడుతూ ఉంటాయనేది వాస్తవం అయినప్పటికీ వేసవిలో మాత్రం ఇక్కడ రిసార్టులు, హోటళ్లకు డబుల్ ప్రాఫిట్లతో అడ్వాన్స్ బుకింగ్లతో నిండిపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక మూతల స్వర్గమనే చెప్పాలి. గోవా బీచ్కు వెళ్లాలంటే ఉన్నత వర్గాలు మాత్రమే ఇక్కడ ఎంజాయ్ చేస్తారనే మరో అభిప్రాయం సామాన్యుల్లో వినిపిస్తుంది. ఇక్కడ ఉన్న బీచ్లలో దక్షిణ గోవా అత్యంత ఆహ్లాదకరమైనదని విదేశీ టూరిస్టుల అభిప్రాయం. గోవా బీచ్లలో మొట్టమొదటిది బటర్ఫ్లై బీచ్గా చెబుతారు. ఇక్కడికి వెళ్లాలంటే ఫెర్రీ బోట్లో ప్రయాణించాలి. ప్రపంచానికి దూరంగా ఏకాంతాన్ని, ప్రశాంతతను ఇది ఇస్తుంది. ఇక రెండవది లా బీచ్. దీనిని సీక్రెట్ బీచ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది 2 కొండల మధ్య పూర్తిగా ఇసుక తెన్నెలు టూరి అరుదుగా వచ్చే టూరిస్టులకు స్వాగతం పలుకుతాయి. ఈ బీచ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. పెద్దగా రద్దీ ఉండదు, కానీ అసలు సీక్రెట్లన్నీ ఇక్కడే నడుస్తాయనేది పలువురి అభిప్రాయం. ఇక మూడోది మోబోర్ బీచ్. ఈ బీచ్లో టూరిస్టులు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బికాజ్ ఇక్కడ గొప్ప వాటర్ స్పోర్ట్స్గా ఏర్పడింది. అద్భుతాలకు ఈ బీచ్ టూరిస్టులను ఆకర్షిస్తోంది. నీటి అడుగున చేపలు పట్టే ప్రక్రియ ఇక్కడ టూరిస్టులు చేస్తారు. ఇక మరో బీచ్ పల్లోలం బీచ్. ఇది గోవా బీచ్లలో 4వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. ప్రపంచంలోని అందాలన్నీ అని చెప్పలేం కానీ ఇంచుమించు అన్ని అందాలు ఇక్కడే కనిపిస్తాయి. ప్రకృతి ప్రేమికులు, పార్టీలు, స్విమ్మర్స్, అలలపై నాట్యం చేసే బోట్ సైలర్స్, ఇంకా చెప్పాలంటే చూసేందుకు 2 కళ్ళు చాలవు.
చెప్పేందుకు మాటల్లో పదాలే ఉండవు అనే విధంగా ఈ బీచ్ అద్భుతాలనే సృష్టిస్తుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అందుకే దీనిని అత్యంత ఆహ్లాదకరమైన బీచ్గా టూరిస్టులు భావిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు ఉండని బీచ్ ఇదే అని తెలుస్తోంది. మరొక ఆశ్చర్యం ఏంటంటే చూడముచ్చటైన తెల్ల ఇసుక ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. ఇక మరో బీచ్ పేరు కోలా బీచ్లో అద్భుతం సాక్షాత్కరిస్తుంది. బంగారం రంగును పోలిన ఇసుక ఇక్కడ దర్శనమిస్తుంది. కాకపోతే లా బీచ్ లాగే ఇది కూడా 2 కొండల మధ్య ఉంటుంది. దీని గురించి కూడా చాలా తక్కువ మందికి తెలుసు. ఇంకా చెప్పాలంటే మోబోర్ బీచ్, పాలోలం బీచ్, ఉడోర్టా బీచ్ ఇలా చాలా బీచ్లు ఉన్నాయి. కానీ ప్రశాంతత కోసమో లేదా ఎంజాయ్మెంట్ కోసమో వచ్చే బీచ్లలో కంటికి కనిపించని అప్రశాంతత డేంజర్ సిగ్నల్స్ను సందర్శకులకు పంపిస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందమైన సూర్యాస్తమయం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అపరిచితుల పరిచయాలు, విదేశీ వింతలు, వారి పాశ్చాత్య నాగరికత ఇక్కడే మనం చూడొచ్చు. గోవా కేవలం విందులకు, వినోదాలకు రాజధాని కాదు. అరేబియా సముద్రంలోని స్వచ్ఛమైన నీటిని, అందులో కనిపిస్తున్న ఇసుక తెన్నెలను మనం స్పష్టంగా చూస్తాం. తాటి చెట్లు, కొబ్బరి చెట్లు నీడలో పర్యాటకులు ఆహ్లాదాన్ని పంచుకుంటారు. సూర్యరశ్మిలో నులివెచ్చని వేడిలో ఎగసి పడుతున్న అలలపై నాట్యాలు చేస్తున్న టూరిస్టులను చూస్తే చాలు, కళాండి కూడా మైమరిచిపోయి ఆనంద నిలయం గోవా టూరిజం. టూరిస్టులు ఎక్కువగా సందర్శించి దక్షిణ గోవా వబీచ్, పలేలం, బెటల్ బాటిమ్, బేతులు బీచ్లు అత్యంత ఆహ్లాదకరమైనవి. ఈ బీచ్లు పర్యాటకులతో 365 రోజులు కలకలలాడుతూనే ఉంటాయి. చీకటి మాటున జరిగే స్కామ్ల దగ్గర నుంచి మొదలు పెడితే గోవా పోర్టులో తెర వెనుక నుంచి మార్కెట్లోకి వెలువడుతున్న స్మగుల్ గూడ్స్ వరకు రోజుకే కొన్ని కోట్ల రూపాయలు నల్ల బజారుకు చేరుతుందంటే ఎవరికీ నమ్మశక్యం కాని పచ్చి నిజం. ఇక 13 కిలోమీటర్ల విస్తీర్ణంలో కనిపించే బాగా బీచ్ పర్యాటకుల ఆనందాలకు నిలయంగా మారింది. అదిగో అదే అదునుగా చూసుకొని నరరూప రాక్షసులు ఈ ప్రాంతాలను టార్గెట్గా ఎంచుకున్నారు. విదేశీ టూరిస్టులు సరే, స్వదేశీ టూరిస్టుల నుంచి డబ్బులు ఎలా గుంజాలో, ఎక్కడ వాత పెడితే టూరిస్టులు పడతారో, డబ్బులు ఎక్కడ వేలకు వేలు కాదు లక్షలకు లక్షలు రాలుతాయో ఇక్కడ వ్యాపారస్తులకు ఒక ప్రత్యేక గ్రంథమే ఉంది. ముఖ్యంగా ఇక్కడ ట్రావెలర్స్, ట్యాక్సీ వాళ్ళు చెప్పే రేట్లు వింటే నిజంగా కళ్ళు బైర్లు కమ్ముతాయి. కిలోమీటర్ దూరానికి కూడా వాళ్ళు 100 రూపాయలు ఛార్జ్ డిమాండ్ చేస్తారు. ఇక హోటల్స్, క్లబ్స్లో హెడింగ్ ఛార్జీల పేరుతో అడ్డంగా దోచేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే గోవాలో అయ్యే ఖర్చుతో హ్యాపీగా థాయిలాండ్, వియత్నాం లాంటి దేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చిన అభిప్రాయాలతో టూరిస్టులు ఫిక్స్ అయిపోతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే గోవా అంటే అందమైన భూతల స్వర్గం అనే కళ ఇప్పుడు పీడకలలా మారిపోయింది. దేశ విదేశాల నుంచి వచ్చే మహిళపై కామ పిశాచులు దాడులు కన్ను మూసి కన్ను తెరిచేలోపే బలి తీసేసుకుంటున్నాయి. అందమైన సుందర బీచ్లను రక్తసిక్తం చేస్తున్న జులాయిగాళ్లు బీచ్లలో ఎంటర్ అయిపోయారు. అలా అనడం కంటే మనుషులందరూ ఒక్కటి కాదు, వాళ్లలో ఉన్న గుణాలన్నీ ఒక్కటి కాదు అనే చందన అపరిచిత వ్యక్తులతో పరిచయాలు ప్రాణాంతకరంగా మారిపోతున్నాయి అనటంలో సందేహం లేదు. ముఖ్యంగా ఇండియన్ లాంగ్వేజ్లు తెలియని ఫారిన్ మహిళలపై జులాయిల జులం పెరిగిపోయింది. విదేశీ టూరిస్టులకు తెలియకుండా ఫోటోలు, వీడియోలు తీసి వాళ్లను భయపెట్టి బెదిరించి డబ్బులు గుంజే కేటుగాళ్లతో బీచ్లన్నీ పొల్యూట్ అయిపోయాయి అనడంలో సందేహం లేదు. దాంతో గోవా పరువు గంగలో కలిసిపోయిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే విదేశీయులు గోవాకు రావాలంటే భయపడిపోతున్నారు. గోవాలో విలయతాండవం చేస్తున్న నేరాలు, ఘోరాలు ఇక్కడ పోలీస్ స్టేషన్లలో కుప్పలు తెప్పలుగా నమోదవుతున్నా గవర్నమెంట్ ఏమాత్రం చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ మరో విషయం కూడా మనం గమనించాలి. స్టేట్ గవర్నమెంట్కు ఏదో రకంగా ఆదాయం వస్తే చాలు, అంతే చాలు అనే చందాన మినిస్టీరియల్ వ్యవహరిస్తుందే తప్ప ఇక్కడ తలెత్తిన ఘోరాలు, నేరాలను కంట్రోల్ చేసే విధంగా తీసుకోవాల్సిన చర్యలను గాలి కుదిరేసినట్లు పక్కాగా కనిపిస్తుందనడంలో సందేహం లేదు.
మనుషుల ప్రాణాలు తీయడం అంటే కోడిని కట్ చేసినంత తేలిక. తేడా వస్తే ఎంతకైనా తెగిస్తారు అక్కడి హోటళ్ల యాజమానులు. ఇక ఇదే విషయానికి వస్తే మరికొంత డీప్గా పరిశీలిస్తే టూరిస్టులను గమ్యస్థానాలకు క్షేమంగా చేరుస్తామని చెప్పి నమ్మించి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా కడతీర్చే కిరాతకులు ఇక్కడ అడుగడుగునా మనకు కనిపిస్తారు. పబ్లు, పార్టీలు అంటూ రిసార్ట్లకు పేరెంట్ కల్చర్తో ఇన్వైట్ చేసే మోసగాళ్ళు, మద్యం మత్తులో అత్యాచారాలకు ఒడిగట్టిన సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తాయి. సంధ్యావేళ చీకటి పడితే చాలు జంటలుగా వచ్చిన ప్రేమికుల మీద దాడులు చేసి ఉన్నదంతా దోచుకుపోయే గజదొంగలు. హత్యలు, అత్యాచారాలు చేయడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్యగానే భావిస్తారు. వాస్తవానికి జనసంచారం ఉన్న చోటుకు వచ్చిన మేకవన్నె పులులు సముద్రంలో చేపకు గేలం వేసినట్లు మాయమాటలతో ఫారిన్ అమ్మాయిలకు గాలం వేస్తున్నారనేది పలువురి అంచనా. అక్కడి నుంచి మాటల్లో పెట్టి జనసంచారం లేని బీచ్ ప్రాంతాల్లో వాళ్లపై అత్యాచారానికి పాల్పడుతున్నారనేది పలువురి అభిప్రాయం. ఇటీవల జరిగిన హత్యలు, అత్యాచారాలు జాగ్రత్తగా పరిశీలిస్తే అభం శుభం తెలియని అమ్మాయిల మాన ప్రాణాలను బలి తీసుకుంటున్న వారు ఎవరు అనేది ఎంతవరకు ఇక్కడి ప్రభుత్వానికి దొరకని సమస్యగానే మిగిలిపోయింది. ఇంత జరుగుతున్నా గోవాలో ఉన్న అన్ని బీచ్లలో సెక్యూరిటీని నియమించలేకపోవడం ప్రభుత్వ అలసత్వానికి నిదర్శనమంటూ విమర్శలు జాతీయంగానే కాదు అంతర్జాతీయంగా కూడా వెల్లువెత్తుతున్నాయి. బాగా బీచ్, వాగేటర్ బీచ్, కోండోలిం బీచ్, అంజునా బీచ్, కాళంగూడ్ బీచ్, కోల్వా బీచ్, పల్లోలం బీచ్, మేరామార్ బీచ్ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 27 బీచ్ల కంటే పైనే ఉన్నాయని తెలుస్తోంది. కానీ వాటన్నిటిలో కేవలం మనం వాడేవి మాత్రం 9 అంటున్నారు పర్యాటకులు. అందమైన తీరాలతో ప్రపంచాన్ని ఉర్రు తొలగిస్తూ తీర ప్రాంతాలు, బీచ్లు డర్టీ బీచ్లుగా మారాయనడానికి కారణాలేంటో స్థానిక ప్రభుత్వాలే చెప్పాలంటున్నారు పర్యాటకులు. ఒకవైపు ఆహ్లాదాన్ని పంచుతూనే మరోవైపు మారణ హోమాన్ని సృష్టిస్తున్న మానవ మృగాలకు అడ్డుకట్ట వేసే అవకాశాలు కనిపించడం లేదని పలువురి నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే అందంగా కనిపించే అమ్మాయిలకు డబ్బు చెల్లించి నిలువు దోపిడీకి పాల్పడినట్లు పోలీసు రికార్డులో నమోదైంది. ఇదే మాటను మరికొంచెం లోతుగా చర్చించుకుంటే గోవా బీచ్లో జరుగుతున్న నేర చరిత్ర మరో కొత్త మలుపు తిరిగింది. గోవాలో నకిలీ అత్యాచారం ముఠా బయటపడింది. ఇక్కడే మనకు అర్థం కాని మరో ఆశ్చర్యాన్ని కలిగించే మరో ట్విస్ట్ కనిపిస్తుంది. అందమైన అమ్మాయిలు టూరిస్టులను రెచ్చగొట్టే విధంగా వీళ్ళ యాటిట్యూడ్ ఉంటుంది. పొరపాటున అటువైపు చూస్తే చాలు తమను అత్యాచారం చేయబోయాడని అల్లరి చేసి వాళ్ళ నుంచి వేలకు వేలు డబ్బులు గుంజే నకిలీ అమ్మాయిల ర్యాకెట్ ఇక్కడ సంచరిస్తోంది. ఆడదానికి ఆడదే శత్రువు అనే చందాన గోవా బీచ్లో మహిళా రాక్కాసీలు తిరుగుతున్నట్లు పోలీసులు కనిపెట్టారు. ఇదే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలంటే అప్పుడే వయసుకు వచ్చిన మైనర్ బాలికలను పురుషుల మీదకు ఉసిగొలిపి టూరిస్టుల దగ్గర నుంచి డబ్బులు గుంజే సరికొత్త టెక్నిక్ తెరలేపిన మహిళా నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మైనర్ బాలికలకు డబ్బులు ఇచ్చి బీచ్లకు ఒంటరిగా వచ్చి పురుషులను టార్గెట్గా ఎంచుకుని దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మైనర్ బాలికలను అత్యాచారం చేయటానికి యత్నించినట్లు గోలగోల చేసి వాళ్ల పరువు తీయటానికి వెనకాడని బడా రక్కసి ముఖ బీచ్లలో సంచరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్న టూరిస్టులు కేటుగాళ్ల వలలో చిక్కుకుని విలవిలలాడిపోతున్నారు. ఇప్పుడు అడుగడుగునా కేవలం బెదిరింపులతో డబ్బులు గుంజే కేటుగాళ్లు గోవా బీచ్లలో సంచరిస్తున్నట్లు పోలీసు రికార్డులో నమోదయ్యాయి. మహిళలు ఒక అంతర్రాష్ట్ర ముఠాలుగా ఏర్పడి పురుషుల నుంచి డబ్బులు గుంజే ప్రక్రియకు ఒడిగడుతున్నారని పోలీసులు వెల్లడించారు. పురుషులపై తప్పుడు కేసులు బనాయించి డబ్బులు లాక్కునే ప్రక్రియలో భాగంగా 2 మహిళలను అరెస్టు చేసినట్లు పోలీసు రికార్డ్స్లో నమోదైంది. ఈ 2 మహిళలు గుజరాత్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీళ్లంతా తప్పుడు అత్యాచార కేసుల జాబితాలో బెదిరించి అంతర్రాష్ట్ర రాకెట్ ముఠాల సభ్యులని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పుడిక అసలు క్లైమాక్స్కి వస్తే మరోవైపు ప్రత్యేక క్రైమ్ బ్రాంచ్ బృందం నేతృత్వంలో జరిగిన దర్యాప్తులో గుజరాత్కు చెందిన పింష్ ఉరాఫ్
హరీష్ అరెస్ట్ అయ్యాడు. ఒంటరిగా కనపడిన అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్లను ఇదిగో ఇలాంటి బెదిరింపు బిజినెస్లోకి దింపే ముఠాలో ఒక సభ్యుడు. ఇక్కడ జరుగుతున్న నేరాలు ఘోరాలపై కొనసాగుతున్న దర్యాప్తుకు సంబంధించి ఇది 4వ అరెస్టు అని పోలీసులు చెబుతున్నారు. ఇదంతా అంతర్రాష్ట్ర రాకెట్ ఉందని వెల్లడైంది. అందంగా కనిపించే అమ్మాయిలను ట్రాప్ చేసి తప్పుడు అత్యాచారం కేసులు నమోదు చేయించడానికి వీరికి తర్ఫీదు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి ట్రాప్లోనూ ఇలాంటి అమ్మాయిలకు పారితోషికంగా కమిషన్ కూడా ముడుతోంది. ఈజీ మనీ కోసం అమ్మాయిలు మోసగాళ్ల వలలో చిక్కుకున్న తర్వాత ఇక తప్పించుకోలేరు. ఒకవేళ తప్పించుకుని పోలీసులను ఆశ్రయిస్తే అక్కడ కూడా అదృష్టం బాగుండి చిత్తశుద్ధి ఉన్న పోలీసులకు దొరికితే బతికి బట్ట కట్టి ఇంటికి చేరతారు. లేదా ముఠా చేతిలో చిక్కిన వాళ్ళు తప్పించుకోవాలని ప్రయత్నించి వాళ్ల చేతికి చిక్కితే నెక్స్ట్ మినిట్లోనే బీచ్ల శవంగా మారిపోతారు. తాజా పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే పోలీసు రికార్డ్స్ నమోదైన ఘటనలన్నీ ఇవే. ఈ నేపథ్యంలోని చాలా మంది అమ్మాయిలు శవాలుగా మారిపోయిన ఘటన గోవా బీచ్లలో నెలకొంది. ఇక రెండో విషయం కూడా ఇంచుమించు అలాంటిదే అంటున్నారు మరికొంతమంది విశ్లేషకులు. అంతర్రాష్ట్ర ముఠాల బారి నుండి తప్పించుకుని పోలీసుల ఆశ్రయం కోసం వెళ్లిన అమ్మాయిలు దగా పడుతున్నారనేది పలువురి వాదన. అటు రక్షణ కల్పించాల్సిన పోలీసుల్లో అతి కొద్దిమంది పెడదారి పడుతున్నారనేది పలువురి అభిప్రాయం. నోటికో కోటికో ఒకరు లేదా ఇద్దరు ఉండే గజ్జాయి మొక్కల లాంటి వాళ్ల చేతిలో చిక్కితే అలాంటప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొంటుందని మరికొంతమంది అభిప్రాయం. రూపం ఏదైతేనేం కారణం ఒక్కటే, కారణం ఏదైతేనేం ఫలితం ఒక్కటే, ఫలితం ఏదైతేనేం బ్రాండ్ నేమ్గా ప్రపంచ దేశాల్లో గర్వంగా తలెత్తుకుని నిలబడ్డ గోవా బీచ్లు ఇప్పుడు భయం గుప్పెట్లో విలవిలలాడుతున్నాయనడంలో సందేహం లేదు. మరోవైపు నేవీ పోర్టుల్లో నల్లబజార్కు దిగుతున్న అంతర్జాతీయ స్మగుల్ గూడ్స్ల నియంత్రణ అంతా ఇంతా లేదనే చెప్పాలి. రాజకీయ ఒత్తులతో పాటు వ్యక్తిగత సామాజిక పరంగా గాడి తప్పిన యువతకు కూడా ఇదే గతి పడుతుందనేది పలువురి వాదన. కాలం మారలేదు, కాలంతో పాటు గోవా బీచ్ల అందచందాలు మారలేదు. కానీ మనిషి ఆలోచనలు మారిపోయాయి. వాళ్ళ కాలాల్లో మనుగడ రీత్యా వాళ్ళ యాటిట్యూడ్స్ మారిపోయాయి. రాజకీయ ఒత్తిళ్లు, అరాచకీయ శక్తులు, అమానీయ సంఘటనలు పెచ్చురెళ్ళిపోయాయి ప్రస్తుత గోవా టూరిజంలో. అందుకే గోవా టూరిజంకు వెళ్లే వారు 1కి 10 సార్లు కన్ఫర్మ్ చేసుకొని గోవాలో అడుగు పెట్టాలని పలువురి అభిప్రాయం. టూర్ స్పాట్కు వెళ్ళినా ఆత్మరక్షణ తప్పనిసరి. ఎవరిని నమ్మొద్దు. తీయని మాటలు, ధైర్యాన్ని నింపే మనుషులు, కొత్త కొత్త పరిచయాలు, ఒంటరిగా వాళ్ళతో అడుగు కలపడం, మాట కలపడం మీ ప్రాణానికే ముప్పు అని గ్రహిస్తే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్ 1TV న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.